సత్య న్యూస్, నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. యాదగిరిగుట్టలోని పలు పోలింగ్ స్టేషన్లను సందర్శించిన బీర్ల ఐలయ్య. సూర్యాపేటలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పట్టభద్రులు విధిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. నేరాలకు పాల్పడితే చట్టపరమైన కేసులు, శిక్షలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. కంట్రోల్ రూమ్ నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విపి గౌతమ్. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. పట్టభద్రుల ఓటర్లకు ఓటర్ స్లిప్లను పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. కొండగట్టులోని శ్రీ ఆంజనేయ స్వామి జయంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ₹91 కోట్ల స్కామ్లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్యను అరెస్ట్ చేశారని తెలిపిన సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. నల్లగొండ జిల్లా నాంపల్లిలో ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల ఎన్నికలు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే ఇంపాక్ట్ ఫౌండేషన్ లక్ష్యమన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నూనె సుదర్శన్. కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా కందుకూరి వీరేశలింగం 105వ వర్ధంతి వేడుకలు. గుండాల మండల కేంద్రంలో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు. శివ కంటోన్నేని బిగ్ బ్రదర్కు అన్ని కేంద్రాలలో బ్రహ్మాండమైన ఆదరణ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సోమవారం వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తుర్కపల్లి మండల కేంద్రంలో ఓటు వేసి యాదగిరిగుట్ట పోలింగ్ కేంద్రం వద్ద ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీగా మంచి మెజారిటీతో గెలుస్తారని బీర్ల ఐలయ్య తీన్మార్ మల్లన్నతో తెలిపారు. సోమవారం వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తుర్కపల్లి మండల కేంద్రంలో ఓటు వేసి యాదగిరిగుట్ట పోలింగ్ కేంద్రం వద్ద ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీగా మంచి మెజార్టీతో గెలుస్తున్నారని బీర్ల ఐలయ్య తీన్మార్ మల్లన్నకు తెలిపారు. పట్టభద్రులందరూ తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం బీర్ల ఐలయ్య ఆలేరు, రాజపేట పోలింగ్ స్టేషన్ను సందర్శించడం జరిగింది. ఇదంతా పుట్టదా? మండల్ మండల్ కాదబ్బా, నా చూడంటే మండల్ అంటారు. నమస్తే ఎమ్మెల్సీ గారు. అన్నా ఇటు సార్ చెప్పండి. ఈరోజు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీలో భాగంగా నిజంగా పొద్దున 8 గంటల నుంచి పోలింగ్ సర్లు చూస్తే ఎవరిని అడిగినా మేము ప్రశ్నించే గొంతును తీర్మాన్ మల్లన్న క్రమసంఖ్య 2 ఒకటో నెంబరు ప్రాధాన్యత ఇచ్చి ఓటేస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల మీద ఎక్కువ దృష్టి పెట్టి
ఇప్పటికే గడిచిన ఈ 5 నెలల్లో 30,000 ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా డిఎస్సి కూడా ఏసీ మిగతా ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ఒకే ప్రశ్నించే గొంతు, ప్రజల పక్షాన కొట్లాడే గొంతు తీర్మాన్ మల్లన్న కోటేసే అదృష్టం వచ్చిందని చెప్పి యువకులు పెద్ద ఎత్తున లైన్లు కట్టి ఎవరిని అడిగినా మేము తీర్మాన్ మల్లన్నకే మొదటి ప్రాధాన్యత ఇస్తామనడం నిజంగా చాలా గర్వకారణం. తీర్మాన్ మల్లన్న అనే వ్యక్తి ఒక శక్తిగా నిరుద్యోగుల పట్ల, ప్రజల పట్ల గత ప్రభుత్వం మీద కొట్లాడి 9.5 సంవత్సరాలు అలుపులేని పోరాటం చేసిన వ్యక్తికి ఇవాళ మండలికి పంపితే మా పక్షాన, మా ఉద్యోగ పక్షాన కొట్లాడి మాకు న్యాయం చేస్తాడనే ఒక నమ్మకంతో పెద్ద ఎత్తున ఇవాళ మల్లన్నకు ఓట్లేయడం జరుగుతుంది. నిజంగా ఇప్పటికే యారుట్ట, రాజాపేట, ఆలేరు పోలింగ్ సర్లు చూస్తే భారీగా తీర్మాన్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున తీర్మాన్ మల్లన్నను ఇలా ఓటేస్తారు కాబట్టి ఇంకా ఖమ్మం, నల్గొండ, వరంగల్ నియోజకవర్గ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో భాగంగా సోమవారం మాజీ మంత్రి, శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి సూర్యాపేటలోని జూనియర్ కళాశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ నియోజకవర్గ పట్టభద్రుల ఉప ఎన్నికలలో భాగంగా సోమవారం మాజీ మంత్రి, శాసనసభ్యులు గుంటగంట్ల జగదీష్ రెడ్డి సూర్యాపేటలోని జూనియర్ కళాశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి నిదర్శనమని, ఓటు వేయకపోవడం మనల్ని మనం మోసం చేసుకోవడమే అన్నారు. మన సమస్యలను ప్రతిబింబిస్తూ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులను ఎన్నుకోవాలని కోరారు. పట్టభద్రులు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. సార్ మొబైల్ ఫోన్ ఎవరన్నారు మీడియా వాళ్ళు ఉండరు, లోపలికి వెళ్ళరు, ఎవరు వెళ్ళరు. ఇటు పెట్టా, లైట్ పెడితే అయిపోయింది. సార్ సార్ అయిపోయిందా? ఒక నిమిషం సార్ చెప్పలేదు సార్. మీడియా మిత్రులకు నమస్కారం. శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో ఇవాళ జరుగుతున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మరి ఓటర్లందరూ కూడా విధిగా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం. దీని పేరే పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం కాబట్టి మంచి వ్యక్తుల్ని, సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల్ని, మీ అందరి సమస్యల్ని ప్రతిబింబించే వ్యక్తుల్ని ఎన్నుకోవడం అనేది మంచిది. ఎందుకంటే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం ఓటు హక్కే. ఓటును వినియోగించుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి నిదర్శనం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, గ్రాడ్యుయేట్ మిత్రులై ఓటు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా
విధిగా ఈ పోలింగ్లో పాల్గొనాలి. మీరు దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోండి. మీ సమస్యల్ని శాసన మండలిలో ప్రతిబింబించగలిగిన, మిమ్మల్ని రిప్రజెంట్ చేయగలిగిన అభ్యర్థిని తప్పకుండా ఎన్నుకోండి. ఓటు హక్కుని వినియోగించుకోకపోవడం అంటే అది మనం నష్టం చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రులైన ఓటర్గా నమోదు చేసుకున్న మిత్రులందరికీ నా ప్రత్యేక విజ్ఞప్తి. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా వాతావరణంలో జరిగిందని తెలిపారు. తదుపరి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేతో కలిసి జిల్లాలో జరుగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించారు. పట్టభద్రులు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఈఓ అప్పారావు, పీడీ మధుసూదన్ రాజ్, డిపిఓ సురేష్ కుమార్, ఏఓ సుదర్శన్ రెడ్డి, ఎన్నికల విభాగం శ్రీనివాసరాజు, తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సందుపోతే అయిపోయింది, గడిపోతే మంచిగా ఐడి సైడ్ ఉండలే, లోపలనే ఉండలే సైడ్. అందరూ వస్తారు. జరగండి సార్, బాబు మీరు జరగండి. నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఈరోజు ఉదయం 8 గంటలకి ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ ప్రారంభమైంది. సూర్యాపేట జిల్లాలో 16 రూట్లలో 71 పోలింగ్ స్టేషన్స్ అరేంజ్ చేసి పీఓస్ని, ఏపీఓస్ని, ఓపీఓస్ని నిన్ననే సామగ్రితో సహా, ఎన్నికల సామగ్రితో సహా పంపించడం జరిగింది. వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు పోలింగ్ బూత్స్లో ఉన్నట్టు ఎలక్షన్ కమిషన్ నార్మ్స్ ప్రకారం, ఎస్ఓపీస్ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లకు కూడా కావాల్సిన షేడ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ పెట్టించి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేటట్టు, పీస్ఫుల్ ఫెయిర్ మేనర్లో జరిగేటట్టు చూడడం జరిగింది. దీనికోసం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. రిటర్నింగ్ ఆఫీసర్గా నల్గొండ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఉంటారు. మేము 2 అవర్లీ పోలింగ్ కూడా నల్గొండ కలెక్టర్ గారికి పంపిస్తాం. అక్కడ నుండి వాళ్ళు కన్సల్టేట్ చేసి సిఓ గారికి, ఈసీఐకి పంపిస్తారు. సో సాయంత్రం ఉదయం 8 గంటలకి స్టార్ట్ అయిన పోలింగ్ 4 గంటల వరకు జరుగుతుంది. ఇన్ కేస్ 4 గంటలకి ఇంకెవరైనా చివరిలో వచ్చి క్యూలో నిలబడితే వాళ్ళ ఓటు కూడా
అటువంటి క్యూ లైన్ చివరి నుండి స్లిప్లు ఇచ్చి 4 గంటలకి క్యూలో ఉన్న వాళ్ళందరికీ స్లిప్లు ఇచ్చి ఓటింగ్ వేయడానికి కూడా ఏపీఓస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ పోలింగ్ ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది. సుమారు 51,000 చిల్లర ఓటర్లు ఉన్నారు మన జిల్లాలో. సో వారందరూ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓటు వేయాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే హెచ్చరించారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ ఈ నెల 23న నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన నందికొండ సైదులు తన కొడుకు నందికొండ వెంకన్న తాను పనిచేసే ప్రైవేట్ హౌస్ లోన్ ఫైనాన్స్ ఆఫీస్కు టేకుమట్ల నుండి సూర్యాపేటకు వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదని అతని గురించి వెతకగా వెంకన్న మోటార్ సైకిల్ రాయనిగూడెం గ్రామ శివారులో రాజుగారి తోట ఎదురుగా హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే రోడ్డు ప్రక్కన పడి ఉన్నదని, అదేవిధంగా చెప్పులు దస్తీ కూడా ఉన్నదని సూర్యాపేట రూరల్ పిఎస్ ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా రూరల్ పిఎస్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగిందని, ఈ దర్యాప్తులో భాగంగా వెంటనే 3 టీంలను ఏర్పాటు చేసి డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంలను రప్పించి కేస్ మిస్టరీని ఛేదించడం జరిగిందని తెలిపారు. మృతుడు నందికొండ వెంకన్న 2022 సంవత్సరంలో తన స్నేహితుడైన బెజవాడ రాజశేఖర్ను డబ్బుల పంచాయతీ విషయంలో హత్య చేశాడని, అట్టి విషయంలో కట్టంగూరు పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు అయినది. బెజవాడ రాజశేఖర్ కుటుంబ సభ్యులతో తనకు ప్రాణహాని ఉన్నదని, బెయిల్పై వచ్చి టేకుమట్ల గ్రామంలో తన పెద్దమ్మ ఇంట్లో ఉంటున్నాడని, రాజశేఖర్ హత్యకు ప్రతీకారంగా గత 2 సంవత్సరాల నుండి నందికొండ వెంకన్నను హతమార్చుటకు రాజశేఖర్ స్వంత అన్న అయిన బెజవాడ రమేష్, నందికొండ వెంకన్న ఇంకో స్నేహితుడైన ఖమ్మంపాటి సైదులు కలిసి వెంకన్న టేకుమట్ల గ్రామంలో ఉంటున్న విషయం తెలుసుకొని వెంకన్నను చంపుటకు రెక్కీ చేశారని తెలిపారు. ఇట్టి కేసులో మొదటి ముద్దాయి అయిన బెజవాడ రమేష్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఇట్టి కేసును ఛేదించిన సూర్యాపేట డీఎస్పీ జి రవి, సిఐ వై సురేందర్ రెడ్డి, సూర్యాపేట రూరల్ ఎస్ఐ ఎన్ బాలు నాయక్ను, వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అభినందించారు. మార్నింగ్ పర్సన్ మిస్సింగ్ అయ్యాడు అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానిపైన ఒక మ్యాన్ మిస్సింగ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాం. వెంకన్న అన్న పర్సన్ అరౌండ్ 26 years టేకుమట్ల నుంచి మిస్ అయ్యాడు అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిందని ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారు. బేసికలీ ఇతను 68/2022 ఆఫ్ కట్టంగూర్ పోలీస్ స్టేషన్, అక్కడ ఇతను ఒక మర్డర్ కేసులో అక్యూజ్ ఉంటాడు. 22లో రాజశేఖర్ అని ఇతను ఫ్రెండ్ ఉంటే వీళ్ళిద్దరికి ఒక 1 lakh డబ్బులు ఇచ్చిందో కొట్లాడుకోండి రాజశేఖర్ని ఈ వెంకన్న అతను చంపుకుంటాడు. ఆ ఇన్ఫర్మేషన్ పైన మన ఆఫీసర్స్ వర్కౌట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా చేసి ఉండొచ్చు అని సస్పిషన్ వస్తుంది. సో దాన్ని బట్టి నిన్న వాళ్ళ బ్రదర్ని అప్పుడు ఆ పాత కేసులో డిసీజ్డ్ ఉన్నారు కదా, వాళ్ళ బ్రదర్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు అతను కన్ఫెస్ చేస్తాడు. సో దాంట్లో 5 ఈ మర్డర్ చేసి ఉంటాడు. ఇతను టేకుమట్ల నుంచి సూర్యాపేటకి వస్తున్నప్పుడు వీడు ఒక ఆటో మహీంద్రా సుప్రో అలా ఆటోలో వీడు ఫాలో చేసి బ్యాక్ నుంచి డాష్ ఇస్తారు. డాష్ ఇచ్చిన తర్వాత అతను కింద పడిపోతారు. తర్వాత ఒక పర్సన్ అక్కడ పెట్టి మిగతా 4 ఇతన్ని ఆ బండిలో ఎక్కించుకోండి వెళ్తారు. దీనికోసం ఆల్మోస్ట్ ఒక 4-5 days నుంచి రెక్కీ చేశారు. ఆ రెక్కీ చేయడానికి ఈ అక్యూజ్లో ఉన్న వాళ్ళిద్దరు హెల్ప్ చేశారు. డాష్ ఇచ్చిన తర్వాత ఇతను తీసుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత
ఫస్ట్ టువర్డ్స్ జనగావ్ రూట్ వెళ్తారు. అక్కడ టోల్ గేట్ ఉంటుంది, సీసీటీవీలో రికార్డ్ అవుతుంది అని మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ వాపస్ వస్తారు. తర్వాత టువర్డ్స్ ఖమ్మం కొత్త హైవే ఎక్కుతారు. అక్కడ కూడా మళ్ళీ టోల్ గేట్ ఉంది, వీడియో రికార్డింగ్ అవుతుంది, లేదంటే చెకింగ్ కావచ్చు అని మళ్ళీ వాపస్ యూటర్న్ తీసుకుంటారు. యూటర్న్ తీసుకున్న తర్వాత రాఘవపురం అని విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ దగ్గర హైవే నుంచి అరౌండ్ 500 to 600 మీటర్స్ దగ్గర తీసుకొని వెళ్ళి అక్కడ స్ట్రాంగులేట్ చేస్తారు. స్ట్రాంగులేట్ చేసి వీళ్ళు వస్తున్నప్పుడు ఒక 4 లీటర్స్ పెట్రోల్ తీసుకుని ఉంటారు. ఆ పెట్రోల్ని పోసి చంపిన తర్వాత బర్న్ చేస్తారు. తర్వాత నిన్న వీళ్ళ కన్ఫెషన్ పైన మనం వెళ్ళి బాడీ ఇవన్నీ రికవరీ చేసాం. వెహికల్ని కూడా రికవరీ చేసాము. ఈ డిసీజ్డ్ వెహికల్, అట్లానే అక్యూజ్డ్ యూజ్ చేసిన స్కూటీ ప్లస్ ఈ ఆటో, దీన్ని రికవరీ చేసి వీళ్ళందరికీ కూడా ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సార్ వేరేనా ఇంకెవరు ఉన్నారు? యాజ్ ఆఫ్ నా ఇన్వెస్టిగేషన్లో 5 ఉన్నారని వచ్చింది. మళ్ళీ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ చూసి ఏమైనా వేరే వాళ్ళు ఉంటే వర్కౌట్ చేస్తాం. సరే సార్ మెయిన్ వీళ్ళ దీంట్లో A1 ఎవరున్నాడు, అతని బ్రదర్ని ఇతను చంపాడు దీనికి ముందు. సో అదే రివెంజ్ పెట్టుకొని మళ్ళీ ఎఫెక్ట్స్ చేయడం జరిగింది. సార్ ఇప్పుడు ఈ ఇష్యూలో ఏం రాలేదు. అంటే ఇవి చంపిన అతనికి మళ్ళీ డిసీజ్డ్కి వేరే ఏం ఇష్యూస్ లేదు. లవ్ అఫేర్ కానీ వేరే ఇష్యూస్ ఏం లేవు. పాత దీనికి ముందు ఇతను చంపాడు కదా, అతనికేమో ఉంది అని ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ అది 22 కేసు ఇన్వెస్టిగేషన్ అక్కడ కట్టంగూరు పోలీస్ స్టేషన్లో నడుస్తుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ను నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విపి గౌతమ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ను నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విపి గౌతమ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలో చోటు చేసుకున్నా ప్రశాంతమైన వాతావరణం ఎన్నుకొని జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సోమవారం వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తుర్కపల్లి మండల కేంద్రంలో ఓటు వేసి యాదగిరిగుట్ట పోలింగ్ కేంద్రం వద్ద ప్రభుత్వ వైప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లలను మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్సీగా మంచి మెజారిటీతో గెలుస్తారని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బూత్ స్థాయిలో పరిశీలించి పట్టభద్రుల ఓటర్లకు ఓటర్ స్లిప్లను ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అందజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మండల అధ్యక్షుడు కొండారాజు వెంకటేశ్వరరాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, సీనియర్ నాయకులు చింతలపాని శ్రీనివాస్ రెడ్డి, బీజాని భాస్కర్, జట్ట సిద్ధులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నెంబర్ కావాలి స్వామి లక్ష్మణ్ వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీలో భాగంగా నిజంగా పొద్దున 8 గంటల నుంచి పోలింగ్ సర్లు చూస్తే ఎవరిని అడిగినా మేము ప్రశ్నించే గొంతును తీర్మానం మల్లన క్రమ సంఖ్య 2 ఒకటో నెంబరు ప్రాధాన్యత ఇచ్చి ఓటేస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల మీద ఎక్కువ దృష్టి పెట్టి ఇప్పటికే గడిచిన ఈ 5 నెలల్లో 30,000 ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా డిఎస్సి కూడా ఏసీ మిగతా ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ఒకే ప్రశ్నించే గొంతు, ప్రజల పక్షాలను కొట్లాడే గొంతు తీర్మానం వలన కోటేసి అదృష్టం వచ్చిందని చెప్పి యువకులు పెద్ద ఎత్తున లైన్లు కట్టి ఎవరిని అడిగినా మేము తీర్మానం మల్లకే మొదటి ప్రాధాన్యత ఇస్తామనడం నిజంగా చాలా గర్వకారణం. తీర్మానం మల్లన అనే వ్యక్తి ఒక శక్తిగా నిరుద్యోగుల పట్ల, ప్రజల పట్ల గత ప్రభుత్వం మీద కొట్లాడి 9.5 సంవత్సరాలు అలుపులేని పోరాటం చేసిన వ్యక్తికి ఇలా మండలికి పంపితే మా పక్షాన, మా ఉద్యోగ పక్షాన కొట్లాడి మాకు న్యాయం చేస్తాడనే ఒక నమ్మకంతో పెద్ద ఎత్తున ఇలా మల్లన్న కోట్లేయడం జరుగుతుంది. నిజంగా ఇప్పటికే యారుట్ట, రాజాపేట, ఆలేరు పోలింగ్ సర్లు చూస్తే భారీగా తీర్మానం మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున తీర్మానం ఇలా ఓటేస్తారు కాబట్టి ఇంకా ఓటేసే వాళ్ళు గ్రాడ్యుయేషన్ పట్టభద్రులు కూడా మీరందరూ కూడా ఆలోచన చేసి వారు వన్ సైడ్గా ప్రతి ఒక్కరు కూడా మీ ఓటును వృధా చేసుకోవద్దు. మనందరికీ ప్రశ్నించే గొంతు ప్రజల పక్షాన్ని నిలబడే తీర్మానం మల్లన్నకే మీరు వచ్చి ఓటేయాలి. ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళు, బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా అందరూ కూడా తీర్మానం మల్లన్న క్రమ సంఖ్య 2లో ఒకటో ప్రాధాన్యత వేసి భారీ మెజార్టీ ఇచ్చి మన 100 రోజుల 150 రోజుల పాలనకు రెఫరెండంగా ప్రతిపక్షాలకు దిమ్మె తిరిగేలే విధంగా ఈ తీర్మానం వలన రిజల్ట్ ఉండాలి, భారీ విజయం ఉండాలి. కాబట్టి మిగతా ఓటైన వాళ్ళంతా కూడా ఓటేసి వాళ్ళను భారీ మెజార్టీ గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బూత్ స్థాయిలో పరిశీలించి పట్టభద్రుల ఓటర్లకు ఓటర్ స్లిప్లను మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బూత్ స్థాయిలో పరిశీలించి పట్టభద్రుల ఓటర్లకు ఓటర్ స్లిప్లను మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బసపరి శంకరయ్య, పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్, కౌన్సిలర్ చూకంటి శ్రీకాంత్, బేతి రాములు, నాయకులు మోరిగాడి వెంకటేష్, కొప్పుల హరినాథ్, ఆడెపు బాలస్వామి, పాసికట్టి శ్రీనివాస్, ఎండి సాయజ్ తదితరులు పాల్గొన్నారు. అందరూ వాడాలి మంచిగా అటు వస్తున్నా. వేసి వచ్చినప్పుడు మాట్లాడితే
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా మరియు వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎన్నిక ఈరోజు జరుగుతూ ఉంది. ఆలేరు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ రాకేష్ రెడ్డి గారికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే బరిలో ఉన్న ప్రధాన అభ్యర్థులు మరి అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఏ విధంగా చూసినా నలుమూలల నుంచి 3 జిల్లాల్లో ఉన్న 34 నియోజకవర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు రాకేష్ రెడ్డి గారికి బలం ఎక్కువగా కనిపిస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. సో చాలా సంతోషంగా ఉంది. రేపటి నాడు శాసన మండలిలో ఈ ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలని ఎండగడుతూ సరైన నిర్ణయాలు తీసుకునే విధంగా ఎప్పటికప్పుడు ప్రజల తరఫున మాట్లాడే ఒక ప్రజా గొంతుక మరి శాసన మండలిలో ఉండబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి కంగ్రాచులేషన్స్ ముందుగానే తెలియజేస్తున్నాం రాకేష్ రెడ్డి గారికి. వాళ్ళు గెలవబోతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మరి గత 10-15 రోజుల నుంచి కూడా కష్టపడుతున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై కేసీఆర్. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఎస్ఎస్ జయరాజు కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండగట్టులోని శ్రీ ఆంజనేయ స్వామి జయంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు దేవాలయ ప్రాంగణంలో తయారీ, నేత పనిని చొప్పదండి నియోజకవర్గం శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎస్ఎస్ జయరాజు కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండగట్టులోని శ్రీ ఆంజనేయ స్వామి జయంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు దేవాలయ ప్రాంగణంలో తయారీ, నేత పనిని చొప్పదండి నియోజకవర్గం శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నియమ నిష్టలతో తయారు చేసి ఈ నెల 1వ తేదీ పెద్ద జయంతి సందర్భంగా స్వామివారికి సమర్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి చేనేత కళాకారులు గుర్రం శ్రీను, సంతోష్, మిరియాల సురేందర్, కరుణాకర్, సామల తిరుపతి పాల్గొన్నారు. స్వామివారికి నమస్కారం చేసుకోండి. మంచిగా తండ్రి ఆంజనేయ, ఈ పనిలో ఇలాంటి విఘ్నాలు రాకుండా చూడండి, మంచి నడవాలా, మీ యొక్క వస్తువులు మంచిగా అద్భుతంగా ఎదుర్కోవాలని దండం పెట్టుకోండి స్వామివారికి. హరి ఓం వందే వానరనారసింహకరాడికోడాస్వక్త్రాజితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమాణం రజహస్తాబ్జేరసికేకేటపుశ్రుకుంభాంకుశాద్రిం గదాంకటవాంగం పణిపూర్హం దశభుజం సర్వాణి గర్వాభవం శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానదపి అక్షంతరి దండం పెట్టుకోండి. స్వామి సీతారామాంజనేయ స్వామి దేవతాభ్యో నమః. ఆవాహనం సమర్పయామి. ఎక్కడైనా అక్కడ చేద్దాం. देवालं भद्रं गणे विष्णुयाम देवाः भद्रं पश्येमाक्षुर्यत्राः स्त्रिङ्गे सुष्ठुवागं सस्तनामहे यशेम देवहितं निदायुः स्वस्ति न इन्द्रवृद्धश्रवाः स्वस्ति न पूषा अप्सुवेदाः स्वस्ति नस्तिनाक्षरश्रीं स्वस्ति नो बृहस्पतिर्दत्तं शान्तिः शान्तिः शान्तिः
सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनामधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 दीपं प्रज्वाल्य दीपालं कृत्वा स्वयं अलङ्कृत्वा జూన్ 1 నాడు జరగబోయే పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు ఇక్కడ కొండగట్టులో జరిగే బ్రహ్మోత్సవాలకు సికింద్రాబాద్ పద్మశాలి సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతోటి నిష్టలతోటి ఆ స్వామివారికి సమర్పించబోయే పట్టు వస్త్రాలు ఇప్పుడు ఇక్కడ నేడు వీళ్ళందరి కళాకారులందరి సారథ్యంలో ప్రారంభించడం జరిగింది. వీళ్ళు చాలా గత 3 సంవత్సరాల నుంచి ఎంతో నిష్టలతోటి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇది ఎలాంటి విఘ్నాలు లేకుండా కొనసాగాలని చెప్పి ఆ స్వామివారి ఆశీస్సులు వీరిపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఇది చాలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి విఘ్నాలు లేకుండా కార్యక్రమం సాఫీగా జరగాలని చెప్పి భగవంతుని నేను 91 కోట్ల రూపాయల స్కామ్లో రైస్ మిల్ ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్యను అరెస్టు చేసినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్యను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా సీఎంఆర్ బియ్యంను ప్రభుత్వానికి అప్పగించకుండా కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించారని తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో పౌర సరఫరా శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఇమ్మడి సోమనర్సయ్యకు చెందిన 3 మిల్లులలో అధికారులు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో సుమారు ₹91 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్టు నెల క్రితం అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఆదివారం రాత్రి ఇమ్మడి సోమనర్సయ్య, అంజయ్య, కోదాడకు చెందిన సత్యనారాయణను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి రీసెంట్గా అన్ని రైస్ మిల్స్ ఇన్స్పెక్ట్ చేసి దాంట్లో ప్రభుత్వం ఇచ్చిన బియ్యం మిస్ అయింది అని కంప్లైంట్ ఇచ్చారు, మిస్అప్రోప్రియేట్ చేశారని కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన కొన్ని కేసెస్ జిల్లాలో రైస్ మిల్లర్స్ పైన రిజిస్టర్ అయింది. ఆ కేసులో నిన్న ఒక కేసు తిరుమలగిరిలో రిజిస్టర్ అయింది. ఆ కేసులో ఆల్మోస్ట్ 91 crores గవర్నమెంట్కి ఇవ్వాల్సింది ఉంది. సో ఆ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ పైన మనం కేసు పెట్టాము. దాంట్లో రైస్ మిల్లర్ అక్యూజ్డ్ ఉమ్మడి సోమనర్సయ్య మళ్ళీ వాళ్ళ పార్ట్నర్స్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఎంతమందిని అరెస్ట్ చేశారు సార్? దాంట్లో 2 అరెస్ట్ చేశారు. మిల్లర్స్ పైన ఎవరిపైన కేసు ఉంది, దానిపైన కూడా కొంతమంది అబ్స్కాండింగ్లో ఉన్నారు, కొంతమంది కోర్టు నుంచి ఆర్డర్స్ ఉంది. సో దాన్ని బట్టి దాన్ని కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. ఎటు పరిస్థితుల్లో ఈ రైస్ విషయంలో పీడిఎస్ బియ్యం కానీ సీఎంఆర్ బియ్యం కానీ దాంట్లో కఠిన చర్యలు తీసుకుంటాం. కేసు పెట్టినాక డిస్టెన్స్ వచ్చింది కదా, కొన్ని టైం ఇవ్వాలి. ఆ టైం లోపల అతను వాపస్ ఇవ్వడానికి టైం ఇచ్చారు కోర్టు, హైకోర్టు 1 month 15/5 వరకు ఇచ్చారు. సార్ ఇప్పుడు ఆయన ఆస్తులు రెవెన్యూ యాక్ట్ కింద దానికి అంటే మన డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఓన్లీ క్రైమ్ చూస్తాం కాబట్టి ఆ రికవరీ యాక్ట్ గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మళ్ళీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి కావాలి. వీళ్ళిద్దరేనా సార్? 3 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. 3 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. ఎవరెవరు? ఇది ఇప్పుడు అరెస్ట్ చేసిన అతన్ని ఇంకొకటి కేసు కూడా ఆ ఇంకొక మిల్ మీదనే రిజిస్టర్ అయింది. ఇంకొకటి అక్కడ కోదాడలో కూడా రిజిస్టర్ అయింది. సత్యనారాయణ రిజిస్టర్ అయింది సార్. ఇంకొక ఆయన పేరు సార్ అంతే.
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు సోమవారం నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో ప్రశాంతంగా ముగిశాయి. నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద గ్రాడ్యుయేట్స్ ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో నిర్భయంగా స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు బారులు తీరి ఓటు వినియోగించుకున్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు సోమవారం నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో ప్రశాంతంగా ముగిశాయి. నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద గ్రాడ్యుయేట్స్ ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో నిర్భయంగా స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు బారులు తీరి ఓటు వినియోగించుకున్నారు. మండలంలోని స్థానిక జెడ్పీహెచ్ఎస్లో 585 పోలింగ్ బూత్లో మొత్తం 1287 ఓట్లకు గాను పురుషులు 651, మహిళలు 316, మొత్తం 967 ఓట్లు 75% నమోదైనట్లు ఎన్నికల అధికారి స్థానిక తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ పేర్కొన్నారు. ఎన్నికల సమయం 4 గంటలకు ముగిసిన తర్వాత కూడా క్యూ లైన్లు ఉన్నవారికి టోకెన్ ఇచ్చి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. వికలాంగులు సైతం తమ వైకల్యాన్ని లెక్క చేయకుండా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మీ పేరు మేడం? విజయ్. ఏ విలేజ్ మీది ఎక్కడ? ఫస్ట్ వాటర్ అడుగు తాగిరాపు ఏ బాబు లోపలనే ఉండవు కదా చూస్తా కదా. బాబాయ్ మంచిది. ఏం చేసావు? ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన వర్క్షాప్లో 30 మందికి మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్గా శిక్షణ అందించడం జరిగింది. ఈ శిక్షణలో వ్యక్తిత్వ వికాసం మరియు పబ్లిక్ స్పీకింగ్ ఉపయోగకరమైన వివిధ అంశాలపై సెషన్స్ ఇవ్వడం జరిగింది. అనంతరం సక్సెస్ఫుల్గా ట్రైన్ కోర్స్ పూర్తి చేసిన 30 మందికి లయన్ మదన్ మోహన్ పాల్గొని ఫౌండేషన్ సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండలోని ఒక ప్రైవేట్ హోటల్లో జరిగిన వర్క్షాప్లో 30 మందికి మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్గా శిక్షణ అందించడం జరిగింది. ఈ శిక్షణలో వ్యక్తిత్వ వికాసం, పబ్లిక్ స్పీకింగ్ ఉపయోగకరమైన వివిధ అంశాలపైన సెషన్స్ ఇవ్వడం జరిగింది. అనంతరం సక్సెస్ఫుల్గా ట్రైనర్ కోర్స్ పూర్తి చేసిన 30 మందికి లయన్ మదన్ మోహన్గా పాల్గొని ఫౌండేషన్ సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంపాక్ట్ ఫౌండేషన్ అందించే ఇలాంటి ఉచిత శిక్షణలు చాలా ఉపయోగకరమని, ఇంపాక్ట్ ఫౌండేషన్ సమాజానికి అద్భుతమైన సేవ అందిస్తుందని కొనియాడారు.
కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం కనగల్ మండల కేంద్రంలో కందుకూరి వీరేశలింగం 105వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ కంబాల శివలీల కందుకూరి వీరేశలింగం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శివలీల మాట్లాడారు. కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం కనగల్ మండల కేంద్రంలో కందుకూరి వీరేశలింగం 105వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ కంబాల శివలీల కందుకూరి వీరేశలింగం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శివలీల మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం పంతులు గొప్ప సంఘ సంస్కర్తలు, బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు అని పేర్కొంటూ సనాతన సంప్రదాయాలు కొనసాగుతున్న రోజుల్లో బాలికా విద్యను ప్రోత్సహించిన మహనీయుడు. అంటరాని కులాలకు చెందిన పిల్లలకు కూడా అందరితో సమానంగా విద్యను నేర్పించిన సంఘ సంస్కర్త, వితంతు పునర్వివాహాన్ని ప్రోత్సహించిన గొప్ప వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులని కొనియాడారు. నేటి యువత ఆయన అడుగుచాడలో నడిచి దేశాభివృద్ధికి పాటుపడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కడారి వంశీ, కృష్ణవేణి, సింగం కిరణ్, పద్మ, మేఘవర్ధన్, పూర్ణచంద్రారెడ్డి, విఘ్నేశ్వర్, స్వాత్విక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కందుకూరి వీరేశలింగం గారి వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లా కనగల్ మండలం ఎక్స్పోర్ట్ దగ్గర వర్ధంతి చేయడం జరిగింది. న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క మహనీయులని వర్ధంతులు జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోవాలని కోరుకుంటున్నాము. మన వీరేశలింగం గారు ఆనాటి కాలంలో ఆడమనిషి కూడా చదువు కావాలని, వారు కూడా ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుతున్నారు. ఆనాడు తను చేసిన త్యాగాల వల్లనే ఈనాటి సమాజంలో స్త్రీలే కానీ పురుషులే కానీ చదువుకొని విద్యావంతులు ప్రతి ఒక్క రంగాలలో ఉంటున్నారు. ఆనాటి కాలంలో ప్రతి వాళ్ళు ముందలకు వచ్చి ప్రతి ఒక్కటి విజయ సాధన చేయాలని కోరుతున్నారు. అలాంటి మహానుభావులు ఇలా వర్ధంతి చేసుకోవడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిశాయి. గుండాల మండలంలోని 20 గ్రామాల ఎమ్మెల్సీ పట్టభద్రులు 417 బూతులలో 1154 ఓటర్లు ఉండగా 877 ఓటు హక్కును వినియోగించుకున్నారని 76% పోలింగ్ అయినట్టు ఎన్నికల అధికారి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిశాయి. గుండాల మండలంలోని 20 గ్రామాల ఎమ్మెల్సీ పట్టభద్రులు 417 బూతులలో 1154 మంది ఓటర్లు ఉండగా 877 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని 76% పోలింగ్ అయినట్టుగా ఎన్నికల అధికారి తెలిపారు. రెవెన్యూ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది ఓటర్లకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మరియు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వేసుకుంటా ఫోటో పెట్టినా ఒక వికలాంగుల ఫోటో కూడా ఆ ఫోటో పెడతాం. లోపలికి వచ్చేసిన రాజమౌళి ఆఫ్ భోజపురిగా నీరాజనాలు అందుకుంటున్న దర్శక సంచలనం గోసంగి సుబ్బారావు సుదీర్ఘ విరామం అనంతరం తెలుగులో దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ బిగ్ బ్రదర్ మే 24న ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన ఆదరణ లభిస్తోంది. అవుట్ ఆఫ్ సినీ మ్యాజిక్ పతాకంపై కెఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో బహుముఖ ప్రతిభాశాలి అవార్డ్స్ విన్నింగ్ పర్ఫార్మర్ శివ కంఠమనేని టైటిల్ పాత్ర పోషించారు. రాజమౌళి భోజపురిగా నీరాజనాలను అందుకుంటున్న దర్శక సంచలనం గోసంగి సుబ్బారావు సుదీర్ఘ విరామం అనంతరం తెలుగులో దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ బిగ్ బ్రదర్ మే 24న ఉభయ తెలుగు రాష్ట్రాలలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన ఆదరణ లభిస్తోంది. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కెఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో బహుముఖ ప్రతిభాశాలి అవార్డ్స్ విన్నింగ్ పర్ఫార్మర్ శివ కంఠమనేని టైటిల్ పాత్ర పోషించారు. జి రాంబాబు యాదవ్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి గంట శ్రీనివాసరావు కార్యనిర్వాహక నిర్మాత, శివ కంఠమనేని సరసన ప్రియా హెగ్డే హీరోయిన్గా నటించింది. సీనియర్ నటులు గౌతమ్ రాజు, గుండు సుదర్శన్, రాజేంద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. తాను టైటిల్ పాత్ర పోషించిన బిగ్ బ్రదర్ చిత్రానికి వస్తున్న విశేష స్పందనపై చిత్ర కథానాయకుడు శివ కంఠమనేని సంతోషం వ్యక్తం చేశారు. నటుడిగా తనకొస్తున్న కాంప్లిమెంట్స్ తాలూకు క్రెడిట్లో సింహభాగం చిత్ర దర్శకుడు గోసంగి సుబ్బారావుకు చెందుతుందని ఈ సందర్భంగా శివ కంఠమనేని పేర్కొన్నారు. బిగ్ బ్రదర్ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులకు, ఇందులో నటించిన నటీనటులు అందరికీ ఆయన పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. హెడ్లైన్స్ మరోసారి. యాదగిరిగుట్టలోని పలు పోలింగ్ స్టేషన్లను సందర్శించిన బీర్ల ఐలయ్య. సూర్యాపేటలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పట్టభద్రులు విధిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. నేరాలకు పాల్పడితే చట్టపరమైన కేసులు, శిక్షలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. కంట్రోల్ రూమ్ నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విపి గౌతమ్. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. పట్టభద్రుల ఓటర్లకు ఓటర్ స్లిప్లను పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. కొండగట్టులోని శ్రీ ఆంజనేయ స్వామి జయంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ₹91 కోట్ల స్కామ్లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్యను అరెస్ట్ చేశారని తెలిపిన సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. నల్లగొండ జిల్లా నాంపల్లిలో ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల ఎన్నికలు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే ఇంపాక్ట్ ఫౌండేషన్ లక్ష్యమన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నూనె సుదర్శన్. కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా కందుకూరి వీరేశలింగం 105వ వర్ధంతి వేడుకలు.
గుండాల మండల కేంద్రంలో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు. శివ కంటనేని బిగ్ బ్రదర్కు అన్ని కేంద్రాలలో బ్రహ్మాండమైన ఆదరణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.